కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీ ఫుడ్ చాలా ఇష్టపడతారు అని చెప్పేసి. అవును. ఎవరెవరు ఇష్టపడతారు, వాళ్ళకి ఏమేమి ఇష్టము, ఎలాంటి ఫుడ్స్ ఆర్డర్ ఇస్తారు నీకు? చంద్రబోస్ గారు లిరిసిస్ట్, ఆస్కర్ విన్నర్ ఉన్నారు కదా, చంద్రబోస్ గారి వైఫ్, షీఈస్ వెరీ కనెక్టెడ్ టు మీ అనమాట. ఓకే. సో ఈ జర్నీలో హర్ అసోసియేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. కృష్ణవంశీ గారికి కూడా ఆయనకు ఒకసారి పంపించాను. ఆయన ఫుడ్ విషయంలో ఎలా ఉంటుందంటే శిరీష, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన టేస్ట్. సో ఆయనకి బాగా స్పైసీగా కావాలన్నమాట కృష్ణవంశీ గారికి. ఏమేమి ఫుడ్ ఇచ్చేవారు ఆ రోజా? పులిహోర, నువ్వుల కారంతో చేసిన పులిహోర, జున్ను, మెంతి వంకాయ, నిమ్మకాయ కారం. నిమ్మకాయ పచ్చడా? కాదు, నిమ్మకాయ కారం. అది లెమన్ జ్యూస్లో ఒక పౌడర్ తయారు చేసి లెమన్ జ్యూస్లో దాన్ని ఓవర్ నైట్ నానబెట్టి, అది చాలా నచ్చేసింది ఆయనకి. నిమ్మకాయ కారం అంటారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను ఇప్పుడు రమ్య దగ్గరికి వచ్చాను. రమ్య క్లౌడ్ కిచెన్ మెయింటైన్ చేస్తుంది. అసలు ఎలా చేస్తుంది క్లౌడ్ కిచెన్, ఏమేమి వండుతుంది, దాని మెయింటెనెన్స్ ఏంటి, ఎవరెవరు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం మనం వెళ్ళి. ఎస్, రమ్యని మాట్లాడిద్దాం. ఏం చేస్తుందో ఈరోజు స్పెషల్స్, ఎవరెవరికి ఆర్డర్ పెట్టిందో. హాయ్ రమ్య. బాగున్నావా? ఒక విధంగా సర్ప్రైజే. నీ క్లౌడ్ కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఇంకా చాలా మందికి లేడీస్ కి ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది అనమాట. తనతో ఇంకా బోల్డ్ కబుర్లు ఉన్నాయి. తన దగ్గర ఒక స్పెషాలిటీ కూడా ఉంది. నేను చెప్తాను అది కూడా ఏంటి అనేది మీకు. లెట్స్ గో. అసలు ఏం ఉంటుంది ఏంటి అవన్నీ చూద్దాం మనం. ఈరోజు ఫుడ్ ఏం ప్రిపేర్ చేసావు? చాలా చూద్దాం రండి. సరే రమ్య, మార్కెటింగ్, హాస్పిటల్ వర్క్ అదంతా కొన్ని ఇయర్స్ చేసావు. ఈ క్లౌడ్ కిచెన్ గురించి ఎవరు చెప్పారు? అదే అంటున్నా, ఎవరో చెప్పింది కాదు. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ద స్ట్రగుల్ అనమాట. నీ చేతిలో జాబ్ లేదు, యు ఆర్ నాట్ ఫైండింగ్ అన్ ఆపర్చునిటీ, సో ఐ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీ. అంతే, సింపుల్. దీనికి అంత గ్రౌండ్ వర్క్ నేనేం చేయలేదు, లేకపోతే ఏదో చేసేద్దాం, పీకేద్దాం, పొడి చేద్దాం అని పెద్ద విజన్ పెట్టుకునేవి నేను ఇందులోకి దిగల. వర్క్ లేదు, యూఆర్ నాట్ ఫైండింగ్ అన్ ఆపర్చునిటీ, సో ఐ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీ. అంతే. చూడండి, రమ్య లాగా కాన్ఫిడెంట్గా ఉండాలి ఎవరైనా సరే. ముఖ్యంగా ఆడవాళ్ళు, అంటే అవకాశాలు లేవు, కరెక్ట్ జాబ్ ప్రాబ్లంగా ఉంది అట్లా అనుకున్నట్టు చాలా ఐడియాస్ ఉన్నాయి. మనం యూట్యూబ్లో చూసుకున్న చాలా ఐడియాస్ ఉన్నాయి. కొంతమంది ఓన్గా థింక్ చేసుకొని కూడా ఇలాంటి చిన్న చిన్న అన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఎలా ఉంది రమ్య క్లౌడ్ కిచెన్? బాగుంది శిరీష. యాక్చువల్లీ ఏంటంటే నేను 2018లో అనుకున్నాను ఇది స్టార్ట్ చేయాలని, కానీ అప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే ఒక ఐడియా నాకు తట్ల. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే నా చుట్టూ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కిడ్స్ అది ఎన్ఆర్ఐస్ అవ్వడం, లేకపోతే అప్పుడప్పుడు హాస్పిటలైజ్ అవ్వడం, వాళ్ళకి ఒక సపోర్ట్ కావాలన్నమాట. ఇంట్లో ఎవరైనా వండి పెట్టగలిగే వాళ్ళు. అంటే ఇప్పుడు మనకి బోల్డ్ హోటల్స్, కర్రీ పాయింట్స్ అవన్నీ వచ్చాయి కానీ అవుట్లెట్స్, బట్ ఇంట్లో వండినట్టు ఉండదు కదా. సో పైగా పెద్దవాళ్ళు, ఆల్మోస్ట్ 80 years అలా ఉన్నవాళ్ళు అనమాట. సో ఆ స్ట్రగుల్ చూసి నేను ఒక 2-3 times నేను క్యారియర్ ఆఫర్ చేయడం అది చేశాను ఇక్కడ చుట్టుపక్కల మా నేబర్స్కి. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఇస్తున్నావు, మేము తింటున్నాం, బాగానే ఉంది, కానీ మాకు మొహమాటంగా ఉంది రమ్య, సో దీన్ని నువ్వు బిజినెస్గా కన్వర్ట్ చేసుకుంటే నీకు బాగుంటుంది, మేము చాలా లబ్ధి పొందుతాము అంటే అది నాకు బాగా స్ట్రైక్ అయిందనమాట. సో ఇది స్టార్ట్ చేద్దాము అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. ఇద్దరితో స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా నాది ఎలా అంటే ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇల్లంతా చాలా కెవోటిక్గా ఉంటుంది. అప్పుడు అలాగే బయటికి వెళ్ళి తినలేని పరిస్థితి, ఎవరైనా ఇంట్లో వండి పెడితే బాగుండు అనుకునేవారు చాలా మంది. 2-3 రోజులు సర్దుకోవడమే సరిపోతుంది అలాంటి వాళ్ళకి. ఫుల్ టైం వర్కింగ్ విమెన్, తర్వాత వండే వాళ్ళు సిక్ అయినప్పుడు, ఒకసారి ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండి ఇంటికి వచ్చారు, అబ్బా ఈ రోజు ఏదైనా ఫుడ్ బాగుంటుంది అలా ఫీల్ అవుతాం ఒక్కొక్కసారి. అవును.
సో అలా ఇంకా ఆ థాట్స్ అన్నిటి నుంచి వచ్చిన ఐడియా అనమాట. సో నీకు బయట కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి కానీ నీకు హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హోమ్ కుక్డ్ ఫుడ్. నీకు అందులో ఉన్న కమ్మదనం కానీ ఆ టేస్ట్ కానీ నువ్వు ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా కూడా దొరకదు. నీట్నెస్ కానీ ఎగ్జాక్ట్. ఆయిల్స్ మెయిన్, మనం ఇంట్లో వాడే ఆయిల్స్, బయట ఏం ఆయిల్స్ వాడతారు అనేది తెలియదు మనకి. ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వండిందే నేను తింటా అంతే కదా, మన ఇంట్లో మనం కమర్షియల్ గా వాళ్ళకు ఓ రకంగా నాకు ఓ రకంగా అలా చేసుకోండి. నేను ఏదైతే కుక్ చేస్తానో ఫ్యామిలీ కోసం అదే క్యారియర్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఎవ్రీబడి సూపర్ హ్యాపీ. ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. ఎంత మందికి రోజు ప్రిపేర్ చేయగలరు? డిపెండ్స్, ఆర్డర్స్ బట్టి. ఒక 2-3 days ముందు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే అప్పటికప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు. సో మోస్ట్లీ అందరికీ ముందుగానే చెప్పమని చెప్తున్నా. అప్పటికప్పుడు అంటే కొంచెం కష్టం అవుతుంది కానీ ముందుగానే చెప్పమని చెప్తున్నాను అనమాట. నిండు విస్తరి రమ్య క్లౌడ్ కిచెన్ నేము. వెజ్, ప్యూర్ వెజ్ అనమాట. కమ్మగా చాలా బాగుంటాయి. అమ్మ చేతి భోజనం లాగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి రమ్య నీ ఫుడ్. నేను తిన్నాను కదా, అంటే ఆ హాస్పిటల్ జాబు అంత ఆ ప్రొఫెషన్ నుండి కంప్లీట్గా ఇటు చేంజ్ అవ్వడం అనేది ఒక బిగ్ లీప్ నిజంగా. చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటారు వంట, కొంతమంది తెలుసా అసలు ఒక్కరోజు అంటే వంట బా. అవును, చాలా మంది జాబ్ కంప్లీట్ గా ఇప్పుడు సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు అన్ని ఆర్డర్సే. అవును, వంట అంటే వాళ్ళకి చాలా భయం. ఎంత పనైనా చేస్తాను కానీ వంట జోలికి మాత్రం నేను వెళ్ళను అంటారు చాలా మంది. ఇల్లు సర్దుకోవడం, అవి పెట్టుకోవడం, ఇవి అంతా నీట్ గా చేస్తారు కానీ వంట అమ్మ నువ్వు చెయ్యి వంట అంటారు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే. కానీ వాళ్ళు వెళ్ళరు. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు వీళ్ళు వరకు ఎందుకు నాకు అలాగే అనిపించేది. ఎప్పుడైనా ఇల్లు సర్దుకుంటున్నప్పుడు కానీ, హెక్టిక్ గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఫుల్ డే షాపింగ్ చేసి వచ్చినప్పుడు కానీ, బయటకు వెళ్ళి హోటల్లో తినబుద్ధి వేయట్లేదు, ఎవరైనా వండి పెడితే బాగుందన్న ఫీలింగ్ ఎవరు ఉండరు. అలాంటప్పుడు అందరికీ రమ్య గుర్తు రావాలి. నిజంగానే బాగుందా? వెరీ మచ్. నువ్వు పడ్డ కష్టానికి ప్రొఫెషనల్ హ్యాపీనెస్ ఉంది నాకు, ప్రొఫెషనల్ కంటెంట్మెంట్ ఉందన్నమాట. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ నేను మెజర్ చేయలేను కానీ చాలా మంది అడుగుతున్నారు మీ ప్రాఫిట్ ఎంత, మీ లాస్ ఎంత, ఇది అదనేసి. ప్రాఫిట్, లాస్, ఎబిటా, టర్న్ ఓవర్, బిజినెస్ లాంటి పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేసే అంత పెద్ద స్కేల్లో నేను చెయ్యట్లా. నేను హౌ డు ఐ మెజర్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే, నాకు వర్క్ లేనప్పుడు ఉదయం లేస్తున్న ఒక గిల్ట్తో లేచేదాన్ని. అబ్బా ఈరోజు నా చేతిలో వర్క్ లేదు, నేను ఏమీ చేయలేనా, నేను ఎందుకు లేచాను, అసలు ఏం చెయ్యాలి, ఇలాంటి ఒక గిల్ట్తో లేచా. సో దట్ ఈస్ మై లాస్. బట్ టుడే ఐ హ్యావ్ సమ్ వర్క్. అన్నిటికీ మించి ఒక రెస్పాన్సిబిలిటీతో లేస్తున్నాను. అమ్మో పెద్దవాళ్ళు, వాళ్ళ క్యారియర్ ఇవ్వాలి, వాళ్ళకి వండి పెట్టాలి, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ కంటెంట్మెంట్, ఆ ఆనందంతో లేస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ మై ప్రాఫిట్. ఇది కూడా మనకి అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ సాటిస్ఫాక్షన్ దేంట్లోనూ రాదు. నేను అందులో నాకు వర్క్ చేసే విమెన్ అంటే పిచ్చి ఇష్టం. ఎవరో ఏదో హయ్యర్ పొజిషన్లో చూసి ఇన్స్పైర్ అవ్వడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెట్ యు నో, నేను ఒక స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుంటే ఒక విమెన్ వచ్చి నాకు స్విగ్గీ డెలివరీ ఇచ్చారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ థ్రిల్డ్ తెలుసా, సీరియస్లీ. నాకు అలాంటి చిన్న చిన్న అక్నాలెడ్జ్మెంట్స్ నేను బాగా ఇస్తాను. అసలు నాకు విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, విమెన్ అసలు పొటెన్షియల్ అంతలా స్ప్రెడ్ అవుతుందంటే నాకు అది చాలా, విమెన్ ఎంపవర్మెంట్ నిజంగా చాలా ఇష్టం. ఎంకరేజ్ చేస్తూ ఆటో డ్రైవర్స్ ని చూస్తున్నాను నేను విమెన్ ని, అబ్బా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే. అబ్బా వెరీ గుడ్. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసావు? ఇంతకుముందు హాస్పిటల్, అదే చెప్తున్నాను కదా, హాస్పిటలే కాకినాడలో ట్రస్ట్ హాస్పిటల్ అని. అక్కడ ఫస్ట్ నేను ఒక టీచర్గా నా కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడ ఒక 5 years చేసిన తర్వాత ఒక సాచురేషన్ లెవెల్కి రీచ్ అయిపోయాను అనమాట. అప్పుడు నాకు ఎలా అనిపించేది అంటే, ఎల్కేజీ పిల్లాడు యూకేజీకి వెళ్తున్నాడు, యూకేజీ వాడు ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తున్నాడు, వీళ్ళకి ప్రమోషన్ ఉంటుంది కానీ నాకు ప్రమోషన్ లేదు. నేను అవే ఏబిసిడీలు చెప్పుకుంటున్నా, అవే 1 2 3 చెప్తున్నా. నాకు ఏదో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట. ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ మోర్ అని ఆగిపోయాను.
ఐ క్విట్ మై జాబ్. ఓకే. సో అప్పుడు హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. ఆ హాస్పిటల్లో కూడా చాలా కోఇన్సిడెంటల్గా జరిగింది ఏంటంటే, నా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ డాక్టర్ దత్తు షెనాయ్ అని, హీ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడలో. ఓకే. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా ఫేమస్ అండ్ రినౌండ్ అనమాట. సో ఆయన ఒకసారి నన్ను కలిసినప్పుడు అడిగారు, ఏం చేస్తున్నావు అంటే, ఏమీ చేయట్లేదు సార్, ఇంట్లో కూర్చుంటున్నాను. అదేంటి నీలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోవడం ఏంటని, ఎస్పెషల్లీ సార్ కంటే కూడా వాళ్ళ వైఫ్ వందన గారు అని చెప్పి ఆవిడ అనమాట, నీలాంటి వాళ్ళు అసలు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి రమ్య, ఇలా మేము కూడా కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసాము. 2011లో నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లోకి ఫస్ట్ నా స్టెప్స్ తీసుకున్నాను వాళ్ళిద్దరి వల్ల. ఇది ఇలా ఎండ్ అయ్యింది అంతే. ఇది కంటిన్యూ చేస్తావా? చేద్దామని అనుకుంటున్నాను. మరి బాగుంది కదా మీకు కూడా, ఉంది, చేద్దామని అనుకుంటున్నాను. ఎవరెవరికి నేను విన్నాను, కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీ ఫుడ్ చాలా ఇష్టపడతారు అని చెప్పేసి. అవును. ఎవరెవరు ఇష్టపడతారు, వాళ్ళకి ఏమేమి ఇష్టము, ఎలాంటి ఫుడ్స్ ఆర్డర్ ఇస్తారు నీకు? సెలబ్రిటీస్ అంటే అదే చెప్తున్నా, మరి ఎంతో మందికి పంపించలేదు. నేను పంపించిందల్లా చంద్రబోస్ గారు, లిరిసిస్ట్, ఆస్కర్ విన్నర్ ఉన్నారు కదా, చంద్రబోస్ గారి వైఫ్, షీఈస్ వెరీ కనెక్టెడ్ టు మీ అనమాట. సో ఈ జర్నీలో హర్ అసోసియేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. సో మేడం బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది స్టార్ట్ చేయడానికి ఒక రకమైన ఇన్స్పిరేషనే ఆవిడ. ఎందుకంటే అలాంటి వాళ్ళని మనం దూరంగా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా వీళ్ళ లైఫ్ హ్యాపీ కదా, తిని కూర్చోవచ్చు, ఇలా గనక మనకు ఒక కంఫర్ట్ జోన్లో ఉంటే అనిపిస్తుంది. బట్ ఆవిడని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, షీ విల్ నెవర్ సిట్ ఐడల్. ఎందుకంటే ఆవిడ ఐడెంటిటీ యాజ్ అ కొరియోగ్రాఫర్, ఆవిడ ప్రూవ్ చేసుకోవాలని ప్రతి నిమిషం తపన పడుతూనే ఉంటుంది. ఈరోజు ఏదో సినిమా ఆవిడ చేతిలో లేదనో, వర్క్ లేదనో ఫీల్ అవ్వరు అనమాట. షీఈస్ రన్నింగ్ హర్ ఓన్ డాన్స్ స్కూల్, షీఈస్ రన్నింగ్ హర్ ఓన్ యూట్యూబ్ ఛానల్, సో షీఈస్ కీపింగ్ హర్ సెల్ఫ్ బిజీ. ఆవిడని చూసాక నాకు అనిపించింది, సెలబ్రిటీ అయ్యుండి ఈవిడే ఎంత తపన పడుతున్నారు కదా, ఆఫ్టర్ ఆల్ నేనంతా, ఐ షుడ్ డూ సంథింగ్ అని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ ఐడియాని ఆవిడకి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా ఆవిడ నన్ను బాగా ఎంకరేజ్ చేసి నాకు కొంత అమౌంట్ ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన అమౌంట్ తోటే నేను నా ఫస్ట్ ఆర్డర్ని డెలివర్ చేశాను. ఆవిడది గోల్డెన్ హ్యాండ్. అవునా? మా బోస్ గారు ఆవిడ కూడా ఇద్దరు కలిసి. కృష్ణవంశీ గారికి కూడా, కృష్ణవంశీ గారికి ఒకసారి పంపించాను. ఆయనకు ఒకసారి పంపించాను. ఆయన ఫుడ్ విషయంలో ఎలా ఉంటుందంటే శిరీష, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టేస్ట్. సో ఆయనకి బాగా స్పైసీగా కావాలన్నమాట. కృష్ణవంశీ గారికి ఏమేమి ఫుడ్ ఇచ్చేవారు ఆ రోజా? పులిహోర, నువ్వుల కారంతో చేసిన పులిహోర, జున్ను, మెంతి వంకాయ, నిమ్మకాయ కారం, నిమ్మకాయ పచ్చడి కాదు, నిమ్మకాయ కారం. అది లెమన్ జ్యూస్లో ఒక పౌడర్ తయారు చేసి లెమన్ జ్యూస్లో దాన్ని ఓవర్ నైట్ నానబెట్టి, అది చాలా నచ్చేసింది ఆయనకి. నిమ్మకాయ కారం అంటారు. స్పెషల్ కొత్త కొత్త ఫుడ్స్ చెప్తుంది. అన్ని కారాలు మిరియాలు. ఓకే. అది ఇంకా క్యారెట్ ఫ్రై ఒకటి పంపించా, అది అంతే, క్యారెట్ కొత్తిమీర కారం, గుమ్మడికాయ దప్పడం. అబ్బా అదిరిపోతుంది. కానీ చాలా స్పెషల్ రెసిపీలు ఉంటాయి రమ్య నీ దగ్గర మాత్రం కదా, అంటే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అవి సీక్రెట్స్ చెప్పదు రమ్య మనకి. ఒకసారి ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చూస్తే గానీ అది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది. అంతా మా మమ్మీ గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఉప్పు అలా వేయి, కారం ఎలా వేయి, ఇది ఇలా దంచుకొట్టు, ఇది ఇలా దంచిపెట్టు. వాళ్ళది వెనకటి నుంచి వచ్చిన ఒక స్పెషల్ ఫార్ములా ఉంటుంది. ప్రతి వాళ్ళు వేసేవి అవే ఉంటాయి, కానీ దేంట్లో ఎంత వేయాలి, కొన్నిట్లో కొన్ని రకాలే వేయాల్సి ఉంటుంది. అవును, అన్నిట్లో అన్ని వేసేసి కలగాపులగా చేస్తే అవి టేస్ట్. ఇది పెద్ద సీక్రెట్ ఫుడ్ వంట విషయంలో. కరెక్ట్. అన్నిటికీ మించి చెయ్యి. ఎవరి యునిక్నెస్ వాళ్ళదన్నమాట వంటలో మాత్రం. నా యునిక్నెస్ నాకుంటుంది, నువ్వు వండితే నీ యునిక్నెస్ నీది ఉంటుంది, అలా అన్నమాట. ఇక్కడ మా చుట్టుపక్కల అందరూ మోస్ట్లీ తీసుకుంటున్నారు. రీసెంట్గా మై హోమ్ పూజ గచ్చిబౌలి పంపించాను, అలాగే జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్. ఇది ఆర్డర్ ర్యాపిడో. క్లయింటే వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు డెలివరీ, సో వాళ్ళే తీసుకెళ్తారు అనమాట.
నిండు విస్తరి బాగుంది పేరు. ఎవరు చెప్పారు? మీరే పెట్టుకుంటారా? నిండు విస్తరి. అబ్బా భలే క్వశ్చన్ అడిగావు అబ్బా. ఐఎమ్ సో హ్యాపీ. అవునా? చాలా మంది ఈ పేరు చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అవును. అదేంటంటే మా ఆడపడుచు మహాలక్ష్మి అని బెంగళూరులో ఉంటుంది అనమాట. తను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవి చూస్తూ ఉంటాను. భలే మంచిగా క్యాప్షన్స్ పోయట్రీ బాగా రాస్తుంది. సో నేను నా క్లౌడ్ కిచెన్కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి స్టేటస్లో షేర్ చేసినప్పుడు తను కాల్ చేసి చాలా అప్రిషియేట్ చేసింది అనమాట. తనకి కూడా ఇలాంటివి చాలా ఇష్టం. సో ఆ డిస్కషన్లో నేను అడిగాను, ఏదన్నా ఒక మంచి టైటిల్ సజెస్ట్ చెయ్యి, నాకు అంత క్రియేటివిటీ లేదంటే పాపం అది ఒక 1 day 2 days ఆలోచించి విస్తరాకు అని ఏవో ఒక 4-5 పంపించింది. నాకు ఈ విస్తరాకు బాగా నచ్చాయి, బట్ ఇన్కంప్లీట్గా అనిపించాయి. సో దాన్ని కంప్లీట్ చేయాలని దానికి నిండు అనే పదం నేను యాడ్ చేసి దాన్ని నిండు విస్తరిగా మార్చి కింద ట్యాగ్ లైన్ కొంచెం పప్పు కొంచెం అన్నం చాలా ప్రేమ అని పెట్టా అనమాట. సో పప్పు అన్నం అనేది వెజిటేరియన్ అని చెప్తుంది, చాలా ప్రేమతో పెడితే ఆ విస్తరి నిండుతుంది కదా. సో దట్ ఈస్ నిండు విస్తరి. బాగుంది. నీకు వంటలే కాదు పోయేటరీ కూడా వచ్చు. నాకు కాదు, మా ఆడపడుచు. కానీ నువ్వు కూడా దీంట్లో సగం యాడ్ చేసుకున్నావు కదా. నువ్వు పెట్టినే కదా, బట్ లీడ్ తనే ఇచ్చింది. సో ఆల్ క్రెడిట్స్ టు హర్. తర్వాత మా ఫ్రెండ్ ఒకటి చైతన్య అని, వాడు బుర్ర తింటే వాడు లోగో డిజైన్ చేశాడు. మొత్తానికైతే ఆ విధంగా ఒక 2-3 అంతే ఆల్వేస్ టీమ్ వర్క్. నేను ఒక్కదాన్ని చేయాలి అంటే అవ్వదు. కానీ వంట మాత్రం నువ్వు ఒక్కదాన్ని చేస్తావు. వంట నేను ఒక్కదాన్ని. వాళ్ళు ఎవరికి చెప్పను కూడా చెప్పట్లేదు సీక్రెట్స్ కదా. అంతే చెప్పను. బాగుందా? నిండుతోందా విస్తరి? డబ్బులతో నిండుతోందా? అదే చెప్పాను కదా, ప్రాఫిట్ అండ్ లాస్ నేను మనీతో మెజర్ చేయను. సాటిస్ఫై అవుతున్నావా? డెఫినెట్లీ. లాస్ ఏం రాదు. అంటే కొంతమంది ఇప్పుడు ఉమెన్ ఎంప్లాయింగ్ కోసం ఉంటారు, వాళ్ళకి కొంచెం మనీ కూడా కావాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళకి చేసుకుంటే ఇలాంటి క్లౌడ్ కిచెన్ ప్రాబ్లం అయితే రాదు. ప్రాఫిట్ జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే. ఇంకా జస్ట్ 2-3 months అయింది అంతే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసి. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. రండి, అసలు భోజనం ఎప్పుడెప్పుడు తినాలని ట్రై చేస్తాను. టేస్ట్ చూద్దాం వంటల్ని. ఓకే. ఏం చేస్తున్నారు రమ్య నా కోసం? ఈరోజు నీ కోసం క్యాప్సికమ్ ఆలు మెంతి కారం చేస్తున్నాను. మెంతి కారం. రమ్య వంటలో ఎక్కువగా ఈ మెంతి కారం, ఇంకా ఏమేమి స్పెషల్? మెంతి కారం, అల్లం కారం, కొత్తిమీర కారం, ధనియాల కారం, జీలకర్ర కారం, అన్ని కారాలే. ఈ రెసిపీస్ స్పెషల్స్ అన్నీ అడుగుదాం మనం. అంటే ఏమేమి దాంట్లో మిక్స్ చేస్తుంది, ఎలా చాలా టేస్టీగా ఉంటాయి వంటలు మాత్రం. చూద్దాం. ఇప్పుడు వండుతుంది. ఈ క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేసావు? క్లౌడ్ కిచెన్ హ్యాస్ ఆల్ స్టార్టెడ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఆల్సో స్ట్రగుల్. రెండు మిక్స్ అనమాట. సో మచ్ ఆఫ్ ప్యాషన్ అంటే నేను బై ప్రొఫెషన్ కుక్ని కాదు కానీ, అవును, మనం వండే ఐటమ్స్ బాగున్నాయి అన్నప్పుడు బోల్డ్ అన్ని. సో వంట బాగుంది. దీంట్లో జీరా అవేమి వేయవా నువ్వు? ఇంకేం వేయను, డైరెక్ట్గా ఆలు ఫస్ట్ వేసేస్తాం. క్యాప్సికమ్ కొంచెం త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఆ తర్వాత వేస్తాం. ఆలు అయిన తర్వాత. సో ఇందులో ఆయిల్లో ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పులు, పప్పులన్నీ ఈ మెంతి పొడిలో ఉంటాయి అన్నమాట. సో ఆ పప్పులన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసాం. సో అందుకు ముందు ఇంకేం వేయక్కర్లా. ఓకే, బెస్ట్ కదా, ఊరికే పళ్ళల్లో ఇరుకోకుండా. గుడ్. రమ్య, నిండు విస్తరి చేద్దామా భోజనం? తప్పకుండా. చాలా మంది నేను సర్వ్ చేయడానికి రెడీగా, తినడానికి నువ్వు రెడీయా? కమాన్. రమ్య చాలా మందికి చక్కగా ప్రేమగా చెప్పింది కదా, చాలా ప్రేమ అని చెప్పేసి అంత ప్రేమగా వండి పెడుతుంది. చాలామంది ఉన్నారు క్లయింట్స్ ఇక్కడ తనకు ఆర్డర్ పెట్టేవాళ్ళు. ముఖ్యంగా ఈ వెజిటేరియన్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అంత బాగుంటుంది అని చెప్తున్నారు ఫుడ్. ఒకళ్ళిద్దరితో మనం మాట్లాడడం కూడా జరిగింది ఎలా ఉంది అని చెప్పి. సో స్టార్ట్ చేద్దాం మనం కూడా, తినేద్దాం. వెల్కమ్ టు నిండు విస్తరి. కొంచెం పప్పు, కొంచెం అన్నం, చాలా ప్రేమ.
బోల్డ్ అంత ప్రేమ. రమ్యాస్ నిండు వేస్తారు. నువ్వు ఎప్పుడెప్పుడు ఇవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయని చెప్తావా? నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చాలా పెట్టింది చూడండి. వేయండి. చాలా పప్పు, పులుసు, పచ్చడి, పులిహార, కారపొడి, చట్నీ, క్యాప్సికమ్ కర్రీ, ఇందాక మనం చేసామే కర్రీ, ఇది దప్పలం పులుసు, అంతేనా? గుమ్మడికాయ దప్పలం, అది మామిడికాయ పప్పు, జున్ను కర్డ్. ఫస్ట్ అయితే నేను జున్ను అసలు టేస్ట్ చూడాలి. అసలు శిరీష జున్ను డైరీ ప్రోడక్ట్స్ ఏవి తిందో అలాంటిది నేను చేసిన జున్ను టేస్ట్ చేస్తుంది. ఐమ్ సో హ్యాపీ. నేనైతే ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. ఏమంటావు? టెన్షన్ వస్తుంది శిరీష. బాగుంది, చాలా బాగుంది. బాగుందా? ఎలా చేసావు ఇది? చెప్ప నువ్వు నన్ను ఆ ఒక్కటి అడక్కు, ఎలా చేసావు అని మాత్రం అడక్కు. ఐస్ క్రీమ్లా ఉంది. సీరియస్లీ చాలా బాగుంది. యాక్చువల్గా లాస్ట్లో తినాలి, బట్ దాన్ని చూస్తే నాకు అంత తినాలనిపించేసింది ముందు. ఇప్పుడు ఏం టేస్ట్ చూద్దాం. పప్ప కూర, పులిహార కూడా తిన్నాం, ఒక స్పూను తిన్నాం. తర్వాత కర్రీస్లోకి వెళ్ళిపోదాం మనం. యాక్చువల్లీ తెలుసా, ఈ పులిహోరలో వేసిన పచ్చిమిరపకాయని శుభ్రంగా నవిలి తినేయచ్చు. అది ఊరి కారం మొత్తం పులిహోర లాక్కుంటుంది. పులిహోర ఫ్లేవర్ మొత్తం ఆ మిరపకాయలోకి వెళ్ళి అసలు సూపర్గా అంటే సూపర్గా ఉంది. యూ కెన్ జస్ట్ చూ ఇట్. నిజంగానే పచ్చిమిరపకాయని కొరికాను నేను. బాగుందా? స్టార్ట్ చేయను కూడా. సరే, నీకోసం నేను కూడా, మీరు పులిహోరని అంతలా పొగుడుతుంటే నాకు కూడా తినాలి. యాక్చువల్లీ నేను టేస్ట్ చేయలే. ఏమేమి కలిపేది దీంట్లో పులిహోరలో? యాక్చువల్లీ పులిహోర ప్రాసెస్ అంతా సేమ్. రకరకాల పులిహోరలు చేస్తా. నువ్వుల పొడి పులిహోర, మామిడికాయ పులిహోర, దబ్బకాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, పెప్పర్ పులిహోర. దీంట్లో అయితే అల్లం ఫ్లేవర్ తగులుతుంది నాకు. అల్లం అన్నిట్లోనూ వేసేస్తాను. ఇది పెప్పర్ యాక్చువల్లీ. మెంతులు, పెప్పరు, ఎండుమిరపకాయలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఆ పౌడర్ ఇందులో కలిపారు. సీక్రెట్ చెప్పేశాను. ఒక టెంపుల్ స్టైల్ పులిహోర. నిజంగా తిరుపతిలో తిన్న టేస్ట్ వస్తుంది తెలుసా నాకు. నిజంగా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నిజంగా నమ్ము, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇదేం చట్నీ? ఇది స్వీట్ పొటాటో రోడ్ చట్నీ. స్వీట్ పొటాటో. రియల్లీ? సీరియస్లీ. చూడడానికేమో కొబ్బరికాయ పచ్చడిలో ఉంటుంది. అదే అసలు మనం స్వీట్ పొటాటో చట్నీ చేస్తాం. దిస్ ఇస్ మై మామ్స్ రెసిపీ. మా మమ్మీ పర్యవేక్షణలో చేశాను. తిని ఎలా ఉందో చెప్పు. నిజంగా పులిహోర బాగుంది కదా. నీకు విషయం తెలుసా, వంటలు అవతల వాళ్ళ కోసం నిజంగా నువ్వు అన్నట్టు కొంచెం ప్రేమ, ఎక్కువ ప్రేమ అని చెప్పావు చూసావా, అది ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతుంది. ప్రేమతో వండితే దాంట్లో టేస్ట్ వచ్చేస్తా. అవునవును. యాక్చువల్లీ ఈ సందర్భంలో నాకు విషయం గుర్తొచ్చింది. నేను చెప్పాను కదా ట్రస్ట్లో చేసేదానని. మా కలీగ్స్ అందరం అప్పుడప్పుడు గెట్ టుగెదర్స్ పెట్టుకునేవాళ్ళు అనమాట. నేను ఎక్కువ ఇలా వండి పెట్టడానికి ప్రిఫర్ చేసేదాన్ని. ఒక సమ్ గ్యాదరింగ్లో ఒక్కొక్కళ్ళు గురించి మాట్లాడాలి అని అన్నప్పుడు నా కలీగ్ ఒకడు ప్రకాష్ అని ఉన్నాడు. రమ్య గురించి ఏం మాట్లాడతావు నువ్వు ఒకవేళ చెప్పాలంటే అంటే ఒక్క క్షణం ఇలా ఆలోచించి, రమ్య దగ్గరికి వెళ్తే కడుపు నిండా అన్నం పెడుతుంది అన్నాడు. అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. అది అసలు చెప్తూ ఉంటే నాకు కళ్ళం నీళ్ళు తిరుగుతాయి అనమాట. అలా నిజంగానే ఇప్పుడు అందరికీ అన్నం పెట్టేస్తున్నాం. సరే, లాస్ ఆర్ ప్రాఫిట్స్ అవి పక్కన పెట్టేస్తే నీకు అది చాలా సాటిస్ఫాక్షన్ గా కూడా ఉంది. కరెక్ట్. అవును. గుడ్ కాంప్లిమెంట్. ఓన్లీ వెజిటేరియన్స్ చేస్తారు కదా? నాన్ వెజ్. స్ట్రిక్ట్లీ వెజ్. ఓన్లీ వెజిటేరియన్స్ అండి, నాన్ వెజ్ లేదు. మామిడికాయ పప్పు పచ్చడి కాదు. అదే మామిడికాయ పచ్చడి, పప్పు, సారీ.
ఇంకా ఎవరైనా లేడీస్ కొంచెం బోర్గా ఉంది ఏం చేయాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఇది చూసారు అనుకో, శిరీష నువ్వు నమ్మవు, ఐ హ్యావ్ సీన్ సో మెనీ విమెన్ రైటింగ్ గుడ్ పోయిటరీ. కార్పెంటర్స్ని చూసాను, లేడీ కార్పెంటర్స్ని. అండ్ దీస్ డేస్ ఐఎమ్ సీయింగ్ లేడీ ఆటో డ్రైవర్స్. అవును, అసలు ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారు తెలుసా వాళ్ళు. అండ్ యాజ్ ఐ సెడ్ ఇందాక స్విగ్గీ డెలివరీకి వచ్చిన వాళ్ళు ఎంత మురిసిపోతున్నానో అసలు వాళ్ళని చూసి నేనైతే. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దమ్. నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. యూజువల్లీ డెలివరీస్ చెప్పాను కదా, ర్యాపిడో ఆర్ ఊబర్లో పంపిస్తూ ఉంటాను. ఇక్కడ దగ్గరగా ఉండే సీనియర్ సిటిజన్స్, అమ్మ నడవలేకపోతున్నాను రా, ఇక్కడ ఎవరు నాకు తీసుకెళ్ళడానికి కూడా లేరు అని అన్నప్పుడు, పాపం ఇంట్లో మా అబ్బాయి ఉంటే వాడు హెల్ప్ చేస్తాడు, మా అబ్బాయి కానీ మా హస్బెండ్ కానీ. ఎవరు లేనప్పుడు నేనే వెళ్ళి ఇస్తాను అనమాట. సో ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్ కపుల్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐస్ అనమాట. ఇద్దరే ఉంటారు, 80 years దగ్గర. వాళ్ళు అసలు నడవలేరు. నేను మామూలుగా ఫోన్ చేసి ఆంటీ ఇలా తీసుకుని వచ్చాను, ఇక్కడ కింద ఉన్నానంటే వాళ్ళు ఫ్లాట్ చెప్పారు. తలుపు హెజిటేటింగ్గా తీస్తున్నారనమాట, విత్ హెజిటేషన్. ఇలా చూసి ఎవరో అనుకున్నారు, ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు కదా, అదేంటి ఫోన్లో మాట్లాడింది నువ్వా, నీతో మాట్లాడావా అని లోపలికి పిలిచి, ఒక ఆంటీ అయితే ఇలా నా మొహాన్ని 2 చేతుల్లో తీసుకుని ముద్దు పెట్టి ఎంత అప్రిషియేట్ చేశారో. వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నావు, ఫుడ్ ఆవిడకి నచ్చింది. అవునవును, ప్లస్ టైంకి వాళ్ళ ఆకలి తీర్చగలుగుతున్నాం కదా, మనీ ఇవ్వచ్చు. బట్ ఆ టైంకి, ఆ కంఫర్ట్ జోన్ కి అనేది కొన్ని సర్వీసెస్ కి మనం వాల్యూ ఇవ్వలేము. నర్సెస్ చేసే సర్వీసెస్, ఫుడ్ చేసే సర్వీసెస్ అనేది హార్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆ రోజు మాత్రం, భలే అనిపించింది. ఇక్కడ వరకు తిన్నా, అంత బాగుంది ఫుడ్, సూపర్గా ఉంది. రకరకాలు చూసారు కదా, ఏ వండింది పెట్టింది అన్నీ చాలా బాగున్నాయి రమ్య. థ్యాంక్ యూ శిరీష, ఇట్స్ ఎన్ ఆనర్ నువ్వు ఈరోజు మా ఇంటికి వచ్చి ఇలా భోజనం చేయడం, నేను వండిన వంటలన్నీ రుచి చూడడం, థ్యాంక్ యూ, బాగుంది అని చెప్పడం రియల్లీ. అండ్ ఇంకొకటి నేను చెప్పాలి ఏంటి అంటే, ఇప్పటి వరకు తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ క్లౌడ్ కిచెన్ మీద ఎవ్వరు వీడియో చేయలేదు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనేమనుకున్నానంటే, అందరూ వెల్ ఎంప్లాయిడ్ని, బాగా వెల్ నోన్ పర్సనే తీసుకుంటున్నారు. కొంచెం పైకి వచ్చే వాళ్ళని, అప్డేట్ అయ్యే వాళ్ళని కూడా మనం ప్రజెంట్ చేసామనుకో, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి. ఇంకెవరైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మోరల్ ఐడియా లాగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా ఛానల్స్ లో చూస్తున్నాం కదా, సెలబ్రిటీస్ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు చీరకు ఫాల్ ఎలా కుట్టించుకున్నారు, అంచు ఎలా కుట్టించుకున్నారు, వాళ్ళ వాష్రూమ్ ఎలా ఉంది, వాళ్ళ కమోడ్ ఎలా ఉంది, ఇవే చూపిస్తున్నారు తప్పితే ఒక కామన్ హోమ్ టూర్స్, ఒక కామన్ పర్సన్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఎఫర్ట్స్ ఏంటి, వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి, వాళ్ళు కొంచెం ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది మనం వేరే వాళ్ళకి కూడా చూపించగలిగితే అది గుడ్ అనిపించింది. కరెక్ట్. ఎందుకంటే సెలబ్రిటీస్ చిన్న పని చేసినా బ్రహ్మాండంగా చూపిస్తారు. బట్ నార్మల్ పీపుల్ చాలా పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు, బట్ వాళ్ళకి చిన్న రికగ్నిషన్ కూడా రావట్లేదు. బట్ ఆ ఎఫర్ట్ నువ్వు పెట్టినందుకు, అది కూడా నన్ను చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అంటే నువ్వు ఎంత మంచి పెద్ద పెద్ద జాబ్స్ చేశారు, టీచింగ్ చేసావు, హాస్పిటల్ మార్కెటింగ్ చేసావు, నీకు దాదాపుగా 1.5 lakh సాలరీ తను మంచి జాబ్స్ చేసి వదిలేసింది. సో నువ్వు ఏం చేయాలి అని ఎంత టైం తీసుకొని స్ట్రగుల్ అయ్యావు కూడా నేను చూసాను. తర్వాత సర్వే ఇది పెట్టి బాగుంది అని నీ ఫోన్ విన్నప్పుడు నీ గొంతులో ఆ హ్యాపీనెస్ నేను విన్నాను. అంతకు ముందు 2-3 సార్లు మాట్లాడినప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు సిరి అన్నదాన్ని, ఏం చేస్తున్నారు రమ్య అంటే, నేను క్లౌడ్ కిచెన్ పెట్టాను, చాలా బాగుంది, ఎప్పుడు వస్తావు భోజనానికి అని అడిగావు. హ్యాపీనెస్ అనిపించింది. ఇంకెవరికైనా కూడా ఇది నేను అదే చెప్పబోతున్నా, ఇది చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా స్టార్ట్ చేయగలిగితే ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్. గుడ్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా నిండు విస్త్రీ. ఇంకా ఎవరైనా ఇట్లా ఓన్గా ఉమెన్స్ ఎవరైనా సర్వైవ్ అయిన వాళ్ళు ఉంటే, వేరే వాళ్ళకి కొంచెం మోరల్ సపోర్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా మా తెలుగు రాజ్యం ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రమోషన్ చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.